కూర్చో. మందు పైన రౌండ్ అయ్యి నిన్ను మళ్ళీ అనుకునే టార్చ్ కొడితే సూర్య అనుచున్నాడు రా. చెప్పి చచ్చిపోయాడేమోరా. త్వరగా వెళ్ళి టేప్ తీసుకురా. త్వరగా త్వరగా కట్టరా, కట్టు. ఇంతటితో వీడి కథ ముగిసింది. జాగ్రత్త కవర్ చేయండి రా, బాగా కవర్ చేయండి. పొద్దున చెత్తని కాల్ చేస్తారు కదా. తప్పకుండా కాల్ చేస్తారా. చెత్తతో పాటు సూర్యగాడు కూడా కాలిపోతాడు. వెళ్ళి చూద్దాం రా మామ. తప్పకుండా చూడొచ్చు. పద మామ. ఒకటి వాడిని చంపేసి గుణాన్ని సూసైడ్ చేస్తూ ఉండాలి, లేదంటే వాడి ఫ్రెండ్సే గుణాన్ని చంపేసి ఉండాలి. ముందు డాక్టర్ రిపోర్ట్ రాని, కేసు ఎటువైపు వెళ్తుందో చూద్దాం. ఓకే సార్. శంకర్ సార్. విచారించారా? విచారించాను సార్. తీసుకురండి. సార్ పిలుస్తున్నారు, రండిరా. రేయ్ అక్కడ నిలబడండి. ఏమంటున్నారు? చాలా గట్టిగానే అడిగాను సార్. వాడి గురించి ఏమీ తెలీదు అంటున్నారు. జస్ట్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సే సార్. అయితే జస్ట్ ఫ్రెండ్స్. మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్. లెట్స్ ఫాలో దెమ్.
ఆపోయి ఆటో ఆపు. వాళ్ళకి ఇక్కడేం పని? రావయ్య. ఇదిగో. నమస్కారం సార్. నమస్తే సార్. మీరిద్దరు ఇక్కడ పర్మనెంట్ గా పనిచేస్తున్నారా? అవును సార్. ఇందాక వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఏం అడిగారు? మిమ్మల్ని ఎందుకు కొట్టారు? సార్ 10 రోజుల క్రితం బాడీ ఉందా అని అడిగారు సార్. అవును అన్నాను సార్. దాన్ని కొట్టారు సార్. ఏంటి అనేది? ప్రతిరోజు 10 గంటలకి చెత్త తగలబెడతాం సార్. ఆ రోజు కూడా అలాగే తగలబెట్టాం సార్. ఈ ఏరియా కౌన్సిలర్ వచ్చి ఆర్పమన్నాడు సార్. రే ఏం చేస్తున్నారా? ఆ పని ఆపండి. మినిస్టర్ కారులో వస్తున్నారు. ఆయన గెస్ట్ హౌస్కి వెళ్తున్నారు. అలాగే సార్. చెత్తంతా గాల్లో ఎగురుతుంది. ఆయన వెళ్ళాక తగలబెట్టచ్చు. ఆపండి. ఆ మంట ఆర్పండి రా. రే ఇప్పుడు తగలబెట్టండి. ఏంట్రా ఇది? ఏంటి కదులుతుంది? లేపండి జాగ్రత్తగా. అతన్ని ఆసుపత్రిలో చేర్చాను సార్. మీరు చేసింది మంచి పని. అవును సార్. కానీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకపోవడం మీరు చేసిన తప్పు. సారీ సార్. తర్వాత అతన్ని హాస్పిటల్కి వెళ్ళి చూసారా? లేదు సార్, చూడలేదు సార్. ఓకే, విచారణకి పిలిస్తే మీరిద్దరు పోలీస్ స్టేషన్కి రావాలి. తప్పకుండా వస్తాం సార్. వెళ్దాం. వెళ్దాం సార్. ఆ హాస్పిటల్ డాక్టర్ స్వామినాథన్ చూడాలి. రైట్ సైడ్కి వెళ్ళండి సార్. ఎక్స్క్యూజ్ మీ, స్వామినాథన్ అదిగో అక్కడ ఉన్నాడు చూడండి. హలో డాక్టర్ స్వామినాథన్. ఎస్ సార్. సార్ వదిలేండి సార్. మాకేం తెలియదు సార్. ప్లీజ్ రై, మీరేనా చంపింది? అడుగుతున్నా కదా, చెప్పండి. మేమేం చేయలేదు సార్. చేయలేదు. గుణ ఎవరు? తెలియదు. కానీ గుణ వచ్చి ముగిల్ తన శత్రువు అని చెప్పాడు సార్. అయితే గుణ ముఖిల్ శత్రువులు ఎలా అయ్యారు? తెలియదు. తెలియదు అంటున్నావు? చనిపోయిన గుణ ముఖిల్ ఒకే ఊరు. వాళ్ళేం పని చేసేవారు? ముఖిల్కి మీకు ఎన్ని రోజుల పరిచయం? 2 నెలలుగా తెలుసు సార్. బార్లో మీట్ అవుతాం సార్. అప్పుడప్పుడు మాకు మందు కూడా కొనిస్తాడు సార్. మేమంతా ఎలక్ట్రీషియన్స్ సార్. మాకు 2 నెలలుగా ఏం పని లేదు సార్. చూడరా, ఇది మీకు ఆఖరి ఛాన్స్. నిజం చెప్పకపోతే చంపేస్తా. సూర్యని చంపింది ఎవరు? ఎలా రా? సార్ సూర్య మళ్ళీ లవ్ చేశాడు సార్. కానీ మళ్ళీ ముఖిల్ని లవ్ చేసింది సార్. ఈ విషయం తెలిసి సూర్య మా రూమ్కి వచ్చాడు సార్. వాడు ముఖిల్ని చంపేస్తాడని భయపడి మేమే వాడిని చంపేసి చెత్తలో పడేశాం సార్. కానీ ఎలాగో బ్రతికొచ్చాడు సార్. ఇంతే సార్ జరిగింది. మాకింకేం తెలియదు సార్. సార్ గుడ్ మార్నింగ్. రండి డాక్టర్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి సార్. రిపోర్ట్ ఏమొచ్చింది? అదేంటంటే ముగిల్ మర్డర్ లాగే గుణాన్ని కొట్టి చంపి అలా జరిగిన తర్వాతే ఊరేశారు సార్. మేమేం చేయలేదు.
ముగిల్ని గుణ చంపినట్లు అనుమానిస్తున్నారు. అయినా ముగిల్ని గుణ చంపనే లేదు. ఎలా చెప్తున్నారు సార్? ఏంటంటే యాజ్ పర్ ద రిపోర్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను. ముగిల్ చావడానికి 8 గంటలకు ముందే గుణ చనిపోయాడు. దిస్ ఈస్ ద రిపోర్ట్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. రాయ్, సూర్య వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? సార్ ముగిల్ వాళ్ళు ఎదురిల్లే సార్. ఈ కేసు ఒక నోవల్లా వెళ్తుంది. ముఖిల్ ప్రేమకి సూర్య అడ్డు. అందుకే సూర్యను చంపడానికి ముఖిల్ ట్రై చేశాడు. సూర్య తప్పించుకున్నాడు. ఒకవేళ తప్పించుకున్న సూర్య ముఖిల్ని చంపుంటే గుణ ఎలా చనిపోయాడు? ముఖిల్ ఎలా చనిపోయాడు? సూర్య ఏమయ్యాడు? అన్ని ప్రశ్నలకు జవాబు కావాలి. అన్నా రండన్నా. ఏరా కలెక్షన్ గెలకుండా ఇక తైతక్కలాడుతున్నారా? సారీ అన్నా. రామావా, ఇదంతా నీ వల్లనే. 2 నెలల క్రితం పారిపోయావు, ఇప్పుడు వస్తున్నావు. బాగా పైకి వస్తారా మీరు? డబ్బు కోసమే నేను ముంబైకి వెళ్ళాను. సరే అది వదిలే. నేను మీ ఇంటికి వెళ్ళాను. మీ ఇంట్లో ఉన్న ఫిగరు దీనికన్నా సూపర్ గా ఉంది. నువ్వు మనసు పెడితే మనిద్దరం కలిసి సంపాదిద్దాం. ఏం కూర్చోరా? వాడిని లాగి బయటపడేంట్రా. మీరు వెళ్ళే ఐడియా లేదా? ఇదేంటిది? అందరి పేరు తర్వాత మనమేనా? కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చావు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. లేకపోతే నిన్ను తగలబెట్టేసేవాడిని. నువ్వు దేనికి పనికిరావు. ఇంట్లోనూ గొడవ పడతావు, ఫ్యాక్టరీలోనూ గొడవ పడతావు. నువ్వు అదే ఇంట్లోనే కదా బాబున్నా. సూర్య, మళ్ళీ నేను అడిగావా? తను ఏమనింది? తనతో ఇంకా దాని గురించి మాట్లాడలేదు తాతయ్య. రిజల్ట్ వచ్చిన తర్వాత తనే చెప్తుందిలే. మళ్ళీ దీంతో చదువు ఆపేస్తానంటే నువ్వు వెంటనే లేట్ చేయకుండా పెళ్లి గురించి మాట్లాడు. రే ఆపరా. ఏంటి తాతయ్య? అది ఆడపిల్లరా, సిగ్గుపడుతుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో మీరిద్దరూ బతకాలనేదే నా కోరికరా.
సరేనా? ఏంటి పోలీసులు వస్తున్నారు మన కంపెనీలోకి? సూర్య అక్కడ చూడు. రే, మర్యాదగా ప్రవర్తించావు ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఎన్కౌంటరే. వాడు కంప్లైంట్ ఇచ్చాడు, వాడి ప్రాణానికి ఆపద కలిగిందంటే నువ్వే బాధ్యుడివి అని జ్ఞాపకం ఉంచుకో. జాగ్రత్త. నువ్వు ఇక్కడికి వచ్చి 10 రోజులు మాత్రమే అవుతుంది, అంత లోపల నీకు శత్రువులు ఉన్నారా? చిన్న చోట్ల శత్రువుల్ని పెంచుకోవడమా? నేను ఇక్కడికి వచ్చిందే శత్రువు కోసం రా. రే సూర్య, కాళ్ళు చేతులు కడుక్కొని మనం టీ తాగుదాం రా. మనం వెళ్ళి మన పని చూసుకుందాం. ఎక్కడికి వెళ్ళి ఉంటాడబ్బా వీడు? మావా వాడు అక్కడున్నాడు. అరే సూర్య, నేను వెతుక్కుంటే ఎవరు వచ్చారు అక్కడ చూడు. రే, మా మామ డబ్బులు ఎక్కడ్రా? ఊరికే మావా అనకే. 2 నెలలుగా అసలు వడ్డీ ఏమీ ఇవ్వలేదు. ఫోన్ చేస్తే ఫోను తీయవు. నిన్ను వెతుకుంటూ మేము రావాలా? మీరేమి నన్ను వెతుక్కుంటూ రానక్క. ఎగతాల చూసారా మావా? వీడిది చాలా పెద్దది మావా. నోరు మావా. నోరా? రైట్రా, 2 నెలల లోపల నా డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి, లేకపోతే నీ ఇంట్లో ఉన్న వస్తువులని ఎత్తుకెళ్ళిపోతాను. అర్థమైందా? పో నువ్వు రావే. నా మల్లిని చదివించడానికి నాకు వచ్చే జీతం సరిపోదు, కాబట్టి ఈ కరుణాకర్ దగ్గర నుంచి వడ్డీకి నేను డబ్బు తీసుకున్నాను. సూర్య, వాడు వస్తువులను చెప్పలేదురా, ఆ అమ్మాయిని చెప్తున్నాడు రా. 2 నెలలు బొంబాయికి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించే వాడి డబ్బులు వాడి ముఖం మీద తిరిగి వచ్చి విసిరి కొట్రా. ఇంతకాలం హాస్టల్లో ఉండి మళ్ళీ ఇప్పుడే నాతో కలిసి ఉంటుంది. తను వచ్చిన తర్వాతే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు మేము మళ్ళీ విడిపోవాలంటావా? సూర్య, నీ కష్టాలంతా తనకు తెలుసురా. నువ్వు బాంబాయికి వెళ్ళిపోయే విషయం నువ్వు మళ్ళీతో చెప్పు, తను అర్థం చేసుకుంటుంది. తను హాస్టల్లో పెరిగింది కదా, చదువుకున్న పిల్ల కూడా ధైర్యంగా ఉంటుంది. నువ్వు భయపడద్దు, ధైర్యంగా వెళ్ళిరా. సరేనా?